ప్రభునామమున అందరికి వందనాలు. ప్రార్థన చేసుకొని పరిచయం ప్రారంభిద్దాం. సిమెంట్ నగర్ నుంచి యేసుదాస్ అన్న ప్రార్థన చేస్తారు. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, జీవంగల తండ్రి, నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఉదయకాల వేళలో మా ప్రభువా, ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఈ విధంగా పొందమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వినయంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన యేసుదాస్ అన్న వందనాలన్న. రేణిగుంట నుంచి పసల పాలన్న ప్రభుని స్తుతిస్తారు. పాలన్న వందనాలు. వందనాలు అన్న, అందరికి వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. వలదయ్యా యేసయ్యా, నీవు లేని ఈ జీవితం వలదు వలదు ఓ దేవా, నీవు లేని తనువు వలదు వలదు ఓ దేవా, నీవు లేని తనువు మోయలేను క్షణమైన ఈ ఒంటరి జీవితం వలదయ్యా యేసయ్యా, నీవు లేని జీవితం. తల్లిదండ్రులు నీవు లేని ఈ జీవితం, పలు నిందలు నన్ను చుట్టి పరిహాసము చేసిన పరులెల్లరు ఏకమై పడద్రోయ చూసిన, పలు నిందలు నన్ను చుట్టి పరిహాసము చేసిన పరులెల్లరు ఏకమై పడద్రోయ చూసిన, నా ప్రాణ ప్రియుడవు నీవే నా విభుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే నా విభుడవు, నీ ప్రేమ కౌగిలిలో నన్ను దాచు యేసయ్యా, వలదయ్యా యేసయ్యా, నీవు లేని ఈ జీవితం వలదు వలదు ఓ దేవా, నీవు లేని తనువు వలదు వలదు ఓ దేవా, నీవు లేని తనువు మోయలేను క్షణమైన ఈ ఒంటరి జీవితం వలదయ్యా యేసయ్యా, నీవు లేని ఈ జీవితం. నా వందనాలనా, అందరికి వందనాలు. పాట పాడిన పసల పాలన వందనాలనా. వందనాలు. దేవుని వాక్యాన్ని వినే ముందు ప్రార్థనతో సిద్ధపాటు కొరకై మన ప్రియులు పి జయచంద్రరావు అన్న అంకుల్ ప్రార్థన చేస్తారు. పెద్దలు జయచంద్రరావు అన్న. హుబ్బులీ నుండి వందనాలన్న. వందనాలు. పరిశుద్ధుడమైనటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మరి ఒక నూతన దినాన్ని మా జీవితాలలో అనుగ్రహించి వేకువనే మేమందరము లేచి మీ దాసులు బర్నబాస్ అన్న గారు ఏర్పాటు చేసినటువంటి మార్నింగ్ కాన్ఫరెన్స్ అన్నటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి జూమ్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి దినాలలో ఉన్నా కాబట్టి ఈ దినాలలో మాకు సరిపోయిన సిద్ధాంతపరమైన, సంఘానికి క్షేమకరమైన, వ్యక్తిగతమైనటువంటి బలాన్ని ఇచ్చేటువంటి మీ వాక్యాన్ని మీ దాసుని నోటి నుండి మాకు వినిపించి మాకు కావలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు మీ వాక్యం ద్వారా మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని
మా ప్రభువును రక్షకునైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన పెద్దలు జయచంద్రరావును వందనాలన్నా. అన్న వందనాలు. ఈ సమయంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి దేవుని దాసులు బి జాన్లీ అన్న మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. జాన్లీ అన్న వందనాలన్నా. నా వందనాలు. థ్యాంక్ యూ. ఓకే అన్న. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి సజీవులంగా భూమి మీద ఆయన కొరకు సాక్షులంగా నిలబడటం కొరకై మన జీవితంలో పొడిగించబడిన మరొక దినమును బట్టి ప్రభుకి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. చక్కగా మనం అందరం మరలా దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావటానికి ఈ ఉదయాన్ని బట్టి కూడా ప్రభుని మనం స్తుతిస్తూ ఉన్నాం. చక్కటి కీర్తన మనం వింటూ వచ్చా. ప్రియులకు వందనాలు. ఎలిషు బాబన్న చక్కగా నడిపిస్తున్నారు. అన్నకు కూడా ప్రేమ వందనాలు. అలాగే ప్రార్థించిన ప్రియ సహోదరులను బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థన, పాట, నడిపింపు, దైవ వాక్యం, దేవుని పని గురించిన వివరాలు ఈ ఉదయకాల వేళ మనం కొంత వినటానికి ప్రయత్నం చేస్తాం. గాడ్స్ వర్క్, దేవుని పని. ఈరోజు మన పాఠం ప్రభు పని. నెహెమ్యా గ్రంథాన్ని మనం తెరుద్దాం. గ్రంథం అంతటిలోకెల్లా కొంత సారాన్ని పట్టుకోవడానికి ఈ గంట సమయంలో లేదా 45 నిమిషాల సమయంలో గ్రంథ సారాన్ని గ్రహించడానికి మనం కొద్దిగా ప్రయత్నం చేద్దాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో 3వ అధ్యాయం 5వ వచనం, 3:5. వారిని ఆనుకొని తెకోవీయులను బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పని అనే మాట అక్కడ ఉంది. ప్రభు పని చేయ నొప్పక పోయిరి. ప్రభు పని. ఈరోజు మన పాఠం అదే. దయచేసి తలలో ఉంచుదాం. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, ఎన్నో రోజులుగా మరి ప్రజలు, పెద్దలు, సువార్థికులు నైనా నీ వాక్యాన్ని వినటానికి మీరు తెరిచిన ద్వారాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి ఉదయం నీ పదాల యొద్ద చేరి నీ వాక్యాన్ని విని దీవించబడ్డానికి మీరు అనుగ్రహిస్తున్న కృపకై స్తోత్రాలు. నాయనా, మా ప్రియ సోదరులు బర్నబాస్ గారిని మీరు దీవించారు, స్తుతిస్తున్నాం. నేను నీ దాసుని హృదయంలో మీరు ఇచ్చిన ఈ ఆలోచన బట్టి స్తోత్రాలు. నిర్విరామంగా నిరాటంకంగా ఈ కార్యక్రమాన్ని మీరు నడిపిస్తున్నారు. ఎన్నో వర్తమానాలు మేము విన్నాం. అవి మా జీవితాల్లో ఫలించడానికి సహాయం చేయండి. ఈరోజు కూడా నీ లేఖన భాగాలను మేము తెరిచాం. నిజానికి ఈ సంగతులు వినటానికి నాయన, వాటిని అనుసరించడానికి నాయన మీరు ఇష్టపడుతున్నారని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో అవి ఫలించడానికి సహాయం చేయండి. టెక్నికల్ ఇబ్బందులు లేకుండా చేయండి. నడిపిస్తున్న ప్రియులు ఎలీషా బాబు గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పార్టిసిపెంట్స్ అందరిని బట్టి కూడా స్తుతిస్తున్నాం. నీ నామాన్ని మహిమపరచుకోండి. నీ వాక్యాన్ని హెచ్చించండి. నీ ప్రియ కుమారుని మా మధ్య గణపరచండి. నీ మనసు ఎరిగి ఆ చొప్పున నడుచుకోవడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, నెహెమ్యా గ్రంథాన్ని మనం చూస్తున్నాం. నెహెమ్యా అనగా ఆదరణ. గడాంధకార లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు. నీ గుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును. అక్కడ నెహెమ్యాకిను అనే హీబ్రూ పదం మనకు కనబడుతుంది. ఆదరించువాడు. నెహెమ్ యావే ఆదరిస్తాడు, యెహోవా ఆదరిస్తాడు. అది ఆయన యొక్క పేరు యొక్క అర్థం. అన్నట్టుగానే ఆయన ఆదరించి ఆయన
నెహెమ్యాను ఆదుకున్నాడు. నెహెమ్యా ద్వారా ఆయన గొప్ప పని జరిగిస్తూ వచ్చాడు. ప్రభుకి స్తోత్రాలు మనం చెల్లిస్తున్నాం. నెహెమ్యా ప్రాకారాన్ని కట్టాడు, గుమ్మాలు నిలిపాడు. కొంచెం చరిత్ర మనం వినాలి. యూదులు చెరలోనికి వెళ్ళిపోయారు. మొదట ఇశ్రాయేలీలు చెరలోనికి పోయారు. అయితే యూదులు తిరిగి వచ్చారు. 70 ఏళ్ళు అయ్యాక వాళ్ళు తిరిగి వస్తూ ఉన్నప్పుడు మొదటిగా జెరుబ్బాబెలు నాయకత్వంలో, తర్వాత ఎజ్రా నాయకత్వంలో, ఆ తరువాత నెహెమ్యా నాయకత్వంలో ప్రజలు దఫాలుగా తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. హెబ్రీ బైబిల్లో ఎజ్రా, నెహెమ్యా రెండు ఒకే గ్రంథంగా ఉంటూ వచ్చాయి. సెప్టూజెంట్ ట్రాన్స్లేషన్ అంటే హెబ్రీ బైబిల్ని గ్రీక్ బైబిల్గా తర్జుమా చేస్తూ ఉన్నప్పుడు వాటిని 2 పుస్తకాలుగా విడదీసి రాశారు. నిజానికి ఆరంభంలో 2 కలిసే ఉండేవి. అందువల్ల ఎజ్రా తెలియకుండా నెహెమ్యా తెలియదు. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు 3 గ్రంథాలు ఒకేసారి చదివితే మనకి అర్థమవుతుంది. చెర నుండి వారిని ప్రభు విడిపించాడు, బయటికి వచ్చారు. ప్రభు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నెహెమ్యాకి ఒక బ్లడ్ బ్రదర్ అంటారు, అంటే రక్త సంబంధి ఒక తమ్ముడు, ఒక బ్రదర్ ఉన్నాడు. ఆయన పేరు హనాని. శోషణ కోటలో ఉన్న నెహెమ్యా దగ్గరికి ఒకరోజు హనాని వచ్చాడు. అతడు సమాచారాన్ని తీసుకుని వచ్చాడు. ఏమిటి ఆ సమాచారం? ప్రాకారం పడద్రోయబడింది, గుమ్మాలు అగ్ని చేత కాల్చబడ్డాయి. అది గ్రంథంలో 3వ వచనంలో చెప్పాడు. నెహెమ్యా గ్రంథం అంతా అదే, ప్రాకారాలు కట్టడం, గుమ్మాలు నిలబెట్టడం. అదే నెహెమ్యా గ్రంథం యొక్క సారాంశం. అకల్య కుమారుడు అని ఎందుకు చెప్తున్నాడు అనంటే, చాలా మంది నెహెమ్యాలు ఉన్నారు. వారి నుంచి ఈ నెహెమ్యాను సెపరేట్ చేయడానికి అకల్య కుమారుడు అని చెప్పాడు. ఈ సమాచారాన్ని విని అతడు కూర్చుండి ఏడ్చాడు, ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. నెహెమ్యా జీవితంలో ఆయన యొక్క భక్తి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు అతడు ప్రార్థనాపరుడు, భక్తి కలిగిన వాడు, భారాన్ని కలిగిన వాడు, భక్తిలో తీవ్రత కలిగిన వాడు, దేవుని పని విషయంలో ఉత్సాహం కలిగిన వాడు, ప్రతి సందర్భంలో పని ఏ విధంగా చేయాలో పనితీరు తెలిసిన వాడు, సరైన దారిలో తన యొక్క శక్తిని ఉపయోగించి పనిని పూర్తి చేసిన వాడు, కష్టాలు, వ్యతిరేకతలు, శ్రమల మధ్య ఓర్పుతో పనిచేసిన వాడు, అతడు భారాన్ని కలిగిన వాడు, అతడు సమర్పణ కలిగిన వాడు, అతడు మెలకువ కలిగిన వాడు, శత్రువుల మధ్య బెదరక ధైర్యంగా నిలిచిన వాడు, అతడు ప్రార్థనాపరుడు, లంచాన్ని పుచ్చుకోకుండా ధనాపేక్ష లేనివాడై ప్రభు పనిని చేసినటువంటి వాడు. అతడు సోమరి కాదు, ఇతర గవర్నర్లాగా సంపాదించుకున్నవాడు కానే కాదు. నెహెమ్యా చాలా ప్రత్యేకమైన వాడు. నెహెమ్యా మనకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. అలా అయితే ఈ సమయంలో దేవుని పిల్లలమైన మనం నెహెమ్యా లాంటి పనివాళ్ళు ప్రభు పనికి అవసరం. మనం పాడుతాం, దైవజనులు కావాలి కావాలి, పడిపోయిన ప్రాకారాలు కట్టేవాళ్ళు కావాలి, కట్టగోరి నెహెమ్యాలు కావాలి అని మనం పాడుతున్నాం కదా. అలా అయితే సంఘాలలో నేడు రివైవల్ అవసరం, జీవం అవసరం. మొదటిగా ఈ ప్రాకారం ఏమిటి అని మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథంలో చెప్పాడు. ఆ ప్రకారం రక్షణ ప్రాకారము అన్నాడు. ఆ రక్షణ ప్రాకారం, ప్రతి విశ్వాసి రక్షించబడాలి, రక్షించబడి సంఘములో చేర్చబడాలి. ఆ ప్రాకారము అన్ని సూచిస్తుంది. అది సెపరేషన్, ఆ పట్టణాన్ని ప్రత్యేకపరుస్తుంది. అలాగే విశ్వాసి లోకంలోంచి ప్రత్యేకపరచబడ్డాడు. కేవలం రక్షించబడడం మాత్రమే కాదు, అతడు ప్రత్యేకించబడ్డాడు అని గ్రహించాలి. సాల్వేషన్, శాంక్టిఫికేషన్, సెపరేషన్
ఎందుకు మొదటి నుంచి కూడా ప్రకారం ప్రకారం లేవియాకాండం మొదలు చెప్తానే ఉన్నాడు ప్రకారం. తర్వాత దేవుడు ప్రత్యేకమైన వాడు, ఆయన పిల్లలు కూడా ప్రత్యేకంగా ఉండాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రాకారం ప్రత్యేకతను సూచిస్తుంది. సిద్ధాంతపరమైన ప్రత్యేకత ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. ఇది మనం నేర్చుకుంటున్నాం. ఎజ్రా గ్రంథంలో పడిపోయిన మందిరాన్ని వాళ్ళు తిరిగి కట్టారు. కానీ చాలా కాలం తర్వాత నెహెమ్యా రాకతో తిరిగి వాళ్ళు ప్రాకారాన్ని కడుతూ ఉన్నారు. యెషయా గ్రంథంలో 22వ అధ్యాయం, దావీదు పట్టణపు ప్రాకారం చాలా మట్టుకు పడిపోయిందని తెలుసుకుని ఆ ఆ అలా కట్టబడింది, సమకూర్చబడింది అని ఆయన చెప్తున్నాడు. ముందే ప్రవచిస్తున్నాడు యెషయా. అందువల్ల పట్టణము ప్రాకారము చాలా ప్రాముఖ్యమైనవి. ప్రాకారం లేకపోతే పట్టణం మీద దాడి జరుగుతుంది. ప్రాకారం సంరక్షణ మాత్రమే కాదు, ప్రాకారం సెపరేషన్ సూచిస్తుంది, ప్రత్యేకతను. ఆయన ప్రాకారాలు ప్రత్యేకమైనవి. 60వ అధ్యాయం యెషయా గ్రంథం 18వ వచనం చూడండి. మనోహర్ ఉన్నారా? 60:18. ఇకను నీ దేశమున బలాత్కారము అను మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనము అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములు అనియు నీవు చెప్పుకుందురు. కాబట్టి ఈ 2 పనులు చేస్తున్న నెహెమ్యాను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. 62లో చెప్తున్నాడు, యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రేయినా పగలైనా వారు మౌనంగా ఉండరు అన్నాడు. ప్రాకారాలకి చాలా విశేషమైనటువంటి పాత్ర, పేరు ఉన్నది. అది మనం తర్వాత చూస్తాం. అలా అయితే సెపరేషన్ గురించి చెప్తున్నాడు. మందిరం కట్టబడింది, మంచిది. ఆధునిక భాషలో మనము అర్థం చేసుకోవాలంటే సంఘం కట్టబడింది, మంచిది. అదే సమయంలో సెపరేషన్, మనం దేవుని వాక్య పరిధిలో ప్రత్యేకంగా ఉండాలి. ఏమి ప్రత్యేకం? భిన్నం కాదు, ప్రత్యేకం. దేవుని వాక్యానికి సరిపోయేటట్టుగా మనం ప్రత్యేకంగా ఉండాలి. నెహెమ్యా నాయకుడు, నెహెమ్యా నిర్వాహకుడు, నెహెమ్యా నేర్పరి. ఆయన పని చాలా విశేషమైనది, నిలిచిన పని, అది కొట్టుకుపోయిన పని కాదు. ఆయన నాయకత్వ లక్షణాలు చూడండి. ఆయన క్వాలిటీస్ ను మనం చూస్తే 4-5 వచనాలు మొదటి అధ్యాయంలో, భక్తి కలిగిన వాడు. ఈ నాయకుడు భక్తి కలిగిన నాయకుడు, ఊరకనే ప్రసంగాల నాయకుడు కాదు. భక్తి కలిగిన వాడు, లోతైన భక్తి కలిగిన వాడు, భక్తి కలిగిన నాయకునిగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఆయన ప్రార్థించాడు కదా, ఆయన ప్రార్థన ఆయన భక్తిని సూచిస్తాడు. మొదటి అధ్యాయం మొదటి వచనంలో కిస్లేవు మాసం అని అన్నాడు. 2వ అధ్యాయం మొదటి వచనంలో నేసాను మాసము అన్నాడు. ఈ 2 మాసాల మధ్య నిడివి 4 నెలలు. పని చేసేవాడు మొదట ప్రార్థిస్తున్నాడు. 4 నెలలుగా పని కొరకై ప్రార్థనలో సిద్ధపడుతున్నాడు. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా ఆలోచన రాగానే పరిగెట్టడం కాదు, ఆయన మొదటిగా సిద్ధపడుతున్నాడు. ఆయన సిద్ధపాటు ఎంత గొప్పదో, ఎంత అవసరమో ఆయన పని విజయం మనకు తెలియచేస్తా ఉంది. ఆయన ప్రార్థించినవాడు. రాజు దగ్గర పిటిషన్ పెట్టే ముందు దేవుని దగ్గర పిటిషన్ పెట్టాడు. మనవి అనే మాట పిటిషన్ అనే మాటను సూచిస్తుంది. రాజు అతని మనవిని అంగీకరించాడు. అతనికి కావలసిన ధనము ఇచ్చాడు, ఏర్పాట్లు చేశాడు. ప్రభు పనికి ఎవరిని మనం అడుక్కోక్కర్లేదు కదా. ప్రభువే రాజుల హృదయాన్ని ఆయన ప్రేరేపించి, ఆయనే ప్రేరేపించి పంపి కావాల్సినవన్నీ ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం! సార్వభౌముడు. ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాం, 3 రాజులను ఆయన ప్రేరేపించాడు. దర్యావేష, అర్తహషస్త,
తర్వాత ఇంకొక రాజును మనం చూస్తాం, అహశ్వరేషు కదా. ఈ రాజులను ఆయన ప్రేరేపించి వారికి ఇస్తూ ఉన్నాడు. ఆ కోరేషు మరి విశేషంగా అన్యులను ప్రేరేపించాడు, దేవుని పిల్లలను ప్రేరేపించాడు. సార్వభౌముడు ఆయన. ఈనాడు ఏదైనా మనం పని చేసినప్పుడు మనుషుల వైపు చూస్తాం. మనుషులు మనకు సహాయం చేయాలని ఎందుకు కోరుతున్నాము అంటే, దేవుని యొక్క సహాయపు తీవ్రత మనకి తెలియక. అందువల్ల దేవుడు సహాయకుడు. అందువల్ల ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ రాజు ఆయన రేపాడు. పని కొరకై ఉత్సాహం కలిగిన వాడు. కొంతమందికి పని చేయాలని ఉంటుంది కానీ పనిలో ఉత్సాహం ఉండదు. కానీ నెహెమ్యా అలాంటి వాడు కాదు, చురుకైన వాడు. పని స్టెప్ 1, స్టెప్ 2, రెండోది ఏం జరగాలి, మూడోది ఏం జరగాలి. నిర్లక్ష్యం లేని వాడు, చురుకైనటువంటి వాడు ఆయన జీవితంలో మనం చూస్తున్నాం. తర్వాత ఆయన వచ్చాడు 2వ అధ్యాయం చివరిలో, రాత్రి యందు వచ్చాడు, పరిశీలన చేస్తున్నాడు. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచన, మనకు పుట్టిన ఆలోచనలు కాదు, ప్రభు పుట్టించే ఆలోచనల కొరకై మనం ఎదురు చూడాలి. ఆయన ఒక పశువు తీసుకుని ఆ గాడిదేమో బహుశా లోయ ద్వారం దగ్గరికి వస్తున్నాడు. పనివాడు, పని తెలిసిన వాడు పరిశీలిస్తున్నాడు. ప్రార్థించాడో, పంపబడ్డాడో. నంబర్ 3, పరిశీలిస్తున్న నెహెమ్యాను మనం చూస్తున్నాం. 4వది 2వ అధ్యాయం 20వ వచనములో సరి అయిన దారిలో వెళ్తున్నాడు. 2:20 చూడండి. 2:20 ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయనుగాక, ఆయన దాసులమైన మేము గనుక ఆయన దాసులమైన మేము యా. కట్టుటకు పూనుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. కట్టడానికి పూనుకుంటున్నాడు. ఆయనకి శక్తి ఉంది. దేవుని శక్తి చేత పూనుకుంటున్నాడు. ఏదైనా పని చేయాలంటే పూనుకొనుట. ఎవరిపై? దేవునిపై ఆనుకొని పూనుకోవాలి. ఆనుకోకుండా మనం పూనుకోలేం. పూనుకొనుట అంటే ప్రారంభించటం. ప్రభువుపై ఆధారపడి మాత్రమే మనము పనిని పూనుకుంటాం. ఇక నెహెమ్యాలో ఆఖరిది చెప్తున్నాడు. 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 6వ వచనం. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన పూనుకొని కొనసాగిస్తున్నాడు? 6:6 అందులో వారి పైన రాజుగా ఉండవలనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు. ఏమంటున్నారు? కట్టేవాడిని ఎంతగా విక్కిరిస్తున్నారు, ఎంత అపాండాలు వేస్తున్నారు, ఎంత నిందలు వేస్తున్నారు. రాజు కావాలని కడుతున్నాడా? అలా అయితే శ్రమల మధ్య ఓర్పు కలిగిన దైవజనుడు నెహెమ్యాను మనం చూస్తున్నాం. ప్రభు పని ఎలాంటి వారి ద్వారా జరుగుతుందో ప్రభు నెహెమ్యాను గురించి మన కొరకు ఆయన రాయిస్తూ వచ్చాడు. చూడండి. ఇప్పుడు గుమ్మాలు, ప్రాకారాలంటే ఏంటో మనం చూద్దాం. కొద్దిసేపు గుమ్మాల పాఠాన్ని మనం విందాం. త్వరగానే విందాం. మొదటి 13 అధ్యాయాలు నెహెమ్యా గ్రంథములో ఈ మొదటి 7 వచనాలు మనం చూస్తాం. మొదటి 7 అధ్యాయాలు డివిజన్ చెప్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి 7 అధ్యాయాలు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ వాల్స్ అండ్ గేట్స్. గుమ్మాలు, మొదటిగా ప్రాకారము, తర్వాత గుమ్మాలు. 10 గుమ్మాలు. సొలొమోను నిలబెట్టిన గుమ్మాలు ఉన్నాయి, పరలోకపు గుమ్మాలు ఉన్నాయి. అవి మొత్తం 12. కానీ నెహెమ్యా కాలంలో 10 గుమ్మాలు మాత్రమే మనకి కనబడతాయి. సొలొమోను అంతా ఒకేసారి కట్టినట్టుగా ఉండదు. కానీ నెహెమ్యా సమయానికి మాత్రం పడిపోయిన ఆ ప్రాకారాన్ని తిరిగి మరలా కట్టారు. ఎందుకో 10 గుమ్మాలు నెహెమ్యా గ్రంథంలో మనకు కనబడతాయి. కానీ నూతన యెరూషలేముకి 12 గుమ్మాలు ఉన్నట్లుగా భవిష్యత్తులో ఉంటాయి అని మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. అయినా 10 గుమ్మాలు, ఒక ప్రాకారం, ఇది మనసులో ఉంచుకుంటాం. ఇది మొదటి 7 అధ్యాయాల సారాంశం. 8, 9, 10 అధ్యాయాలు మనం చూస్తే ప్రజలు ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చుట, గ్రంథానికి దూరంగా ఉన్నారు. గ్రంథంలో ఏముందో తెలియదు. అన్య సాంప్రదాయాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు ధర్మశాస్త్ర గ్రంథానికి వచ్చారు. ప్రాకారం పునరుద్ధరణ, 2 ప్రజల పునరుద్ధరణ, 3వది వాళ్ళ లోపాలున్నాయి, వాటిని అన్నిటిని మళ్ళీ సరిదిద్దాడు. పునరుజ్జీవం అని మనం చెప్తాం.
ఇది ఆ మొదటి లేదా మొత్తం 13 అధ్యాయాల యొక్క సారాంశం. ఈ ప్రాకారము అనేది దేవుని కొరకై మేము సెపరేట్ చేయబడ్డాం. ఏ సెపరేషన్ అంటూ ద లార్డ్. ప్రాకారము అనేది ప్రభు కొరకై ప్రత్యేకతను సూచిస్తా ఉంది. అలాగే ద్వారము లేదా గుమ్మము అనేది కమ్యూనియన్ విత్ ద లార్డ్, దేవునితో సహవాసాన్ని, సంబంధాన్ని, సంభాషణను సూచిస్తుంది. ఇది మనం గ్రహించాలి. ప్రత్యేకంగా ఉంటేనే సరి అయిన సంభాషణ దేవునితో మనము చేయగలం. రైట్. నెహెమ్యా చేస్తున్న పని ఎలాంటిది చూడండి. 2వ అధ్యాయం 18వ వచనం. 2వ అధ్యాయం 18వ వచనం. ఎలాంటి పని? 4 ముక్కలు మనం విందాం. ప్రభు పని ఎలాంటిది? చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు. నలుగురు వచ్చి కూడుతున్నారు, జరుగుతుంది అని అనుకుంటా ఉంటారు. కానీ ప్రభు పని ఎలాంటిది? 4 క్లూస్ ఇక్కడ మనకి కనబడతాయి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గుర్తి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకే అంటే మంచి కార్యం. నెంబర్ 1 దేవుని పని మంచి కార్యం. ఆదికాండం 1లో ఆయన కార్యం ఎంత మంచిదో మనం చూస్తున్నాం. మంచిది మంచిది. ఆ 2వ రోజుకు తప్ప అన్ని రోజులకు చెప్పాడు. ఆఖరి రోజుకి చాలా మంచిది అన్నాడు కదా. ప్రభు కార్యాలు మంచివి, దానిలో చెడుగు లేదు. అలా చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే. దేవుని కార్యములు మంచివి అన్నాడు. ఎందుకు అనంటే ప్రారంభంలోనే మంచి కనబడుతుంది. తర్వాత ఆ పని యొక్క గమ్యం కూడా మంచిది. ఆరంభము మంచిది, దాని గమ్యము మంచిది, పాపము లేనిది. అందువల్ల ఆ కార్యానికి దేవుని మంచి కార్యము, మంచి పని. ప్రభు సేవ మంచిదండి. ప్రభు కార్యాలు మంచివి, ప్రభు పని మంచిది. 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. చాప్టర్ 4 వర్స్ 19 అండి. 4:19 నెహెమ్యా. ఎలాంటిది ప్రభు పని? అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది. దీని అర్థం ఏంటి? మంచి పని మాత్రమే కాదు, మిక్కిలి గొప్పది అంటే ఎక్స్టెన్సివ్, చాలా విశాలమైనది అనే అర్థం ఇక్కడ. దాని కంపాస్ చాలా పెద్దది, విస్తృతమైనటువంటిది అని అర్థం. దేవుని సేవకులారా, పెద్దలారా, సహోదరి సహోదరులారా, విస్తృతమైన పనిలో మనం ఒక చోట ఉండి పని చేస్తాం. మనకు ఒక చిన్న బాధ్యత అప్పగించాడు. పని అంతా ఆయనదే, పని యజమానుడు ఆయనే. దానిలో కొంత బాధ్యత ఆయన మనకు అనుగ్రహించాడు. అందుకనే 3వ అధ్యాయంలో మనం చూస్తాం, ఒకరి మీద ఒకరు ఆనుకొని సహకారంగా వాళ్ళు ఎలా పని చేశారు. అందువల్ల పని చాలా గొప్పది. నాదే, నేను ఒక్కడనే అంటానికి వీలు లేదు. అందువల్ల మిక్కిలి గొప్పది. ద ఎక్స్టెన్సివ్ ఇన్ ఇట్స్ క్యారెక్టర్. పని ఎంత విస్తృతమైంది, దానిలో నాకు ఒక చిన్న పరిధిని ఆయన ఇచ్చాడు. 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. పని గురించి మూడవ విశేషణం చెప్తున్నాడు. మంచి పని అన్నాడు, మిక్కిలి గొప్ప పని అన్నాడు. 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. అందుకు నేను చేయు పని గొప్పది. గొప్ప పని అంటున్నాడు. ఇక్కడ అర్థం ఏంటంటే ప్రయారిటీ. మనకి చాలా పనులు ఉంటాయి. ఏది ముందు చేయాలి మనం అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఏది ముందు చేయాలి? నేను చేయు పని గొప్పది. హ్యావింగ్ ప్రయారిటీ ఓవర్ ఎవ్రీథింగ్ ఎల్స్. అన్నిటికంటే ముందు నా ప్రభు పని. కుటుంబ విషయములో ప్రభు పని ఉన్నది, వ్యక్తిగత జీవితంలో ప్రభు పని ఉన్నది, సంఘ జీవితంలో ప్రభు పని ఉన్నది. అన్ని విషయములలో ప్రభు పని మొదటిది అని మనం గ్రహించాలి. విశ్వాసిగా ఉదయాన్నే లేస్తా, నా వ్యక్తిగత జీవితంలో ప్రభు పని చేసాకే నా సొంత పనులు. సహవాసం చేయడం ప్రభుతో, వాక్యాన్ని ధ్యానం చేయటం, ప్రభువుని స్తుతించటం,
ఈ దినాల్లో ప్రమాదకరమైన దినాల్లో ఉన్నాం. కమ్యూనికేషన్ ఎక్కువైంది, ఇతరులతో సంభాషిస్తూ ఉన్నాం. కానీ మొదటిగా ప్రభు పని, కుటుంబ జీవితంలో జరగాల్సిన ప్రభు పని, అలాగే సంఘ జీవితంలో ఈనాడు సంఘంలో ప్రభు కంటే మనుషుల యొక్క పనులు ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రమాదకరం నేటి దినాల్లో. ప్రభు పని, రైట్. 5వ అధ్యాయం 5వ వచనంలో మరొక విశేషణం చెప్తున్నాడు. పని ఎలాంటిది? 5వ అధ్యాయం 3వ అధ్యాయం 5వ వచనం 3:5. 3వ అధ్యాయం 5వ వచనం. 3:5. వారిని ఆనుకొని తెకోవీయులను బాగు చేసిరి. అయితే జనులు అధికారులు తమ ప్రభువు పని చేయ నొప్పకపోయిరి. ప్రభు పని, దేవుని పని, ద వర్క్ ఆఫ్ జెహోవా, ద లార్డ్స్ వర్క్, గాడ్స్ వర్క్. ఇది దేవుని పని, మంచి పని, మిక్కిలి గొప్ప పని, అలాగే దేవుని పని అని మనం చూస్తున్నాం. దేవుని పని. 6:16 కూడా చూడండి, దీని అర్థం ఏంటో అక్కడ చెప్తున్నాడు. 6:16. అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడును మా చుట్టూ నుండి అన్ని అందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. ఏలైనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. దేవుని వలన జరిగిన పని, ఇది అసలు పాయింట్ మనకు కావాల్సింది. ఆరంభంలో దేవుని సేవని ప్రారంభిస్తాం, కానీ ఎలా జరుగుతుంది? అది మా దేవుని వలన జరిగింది అని మనం చెప్పగలమా? దేవుని వలన జరిగిన పని, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మనల్ని సరిచేసే మాట, మనల్ని ప్రోత్సహించే మాట. నా ప్రభు వల్ల జరిగిన పని ఇది. ప్రస్తుతం మనం జరిగిస్తున్న పనుల్లో ఎంత ధైర్యంగా ఈ మాట చెప్పగలం? నెహెమ్యా కాలంలో దేవుడే వారిని నడిపిస్తున్నాడు కనుక ధైర్యంతో చెప్తున్నా. నడిపించటం మాత్రమే కాదు, ముందుకు తీసుకెళ్తున్నాడు. పని ముందుకెళ్తుంది కదా, ముందుకెళ్తా ఉంది పని. అందువల్ల ప్రభు పని లక్షణాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా మనకి 20 నిమిషాలు ఉంది, చాలా పాఠాలు ఉన్నాయి. గుమ్మాల గురించి మనం చూద్దాం. 3వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం. 3వ అధ్యాయంలో ఇది రికార్డింగ్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం త్వరగా చెప్తానండి. మీరు రాసుకునే వరకు ఆగటం ఎక్కువ సమయం అవ్వచ్చు, అయినా రాసుకోవడానికి కొంత చూస్తాం. 3వ అధ్యాయం. గుమ్మములు లేదా ద్వారములు, ఈ 4 అర్థాలు ఉన్నాయి. ఈ గుమ్మాలు, ద్వారాలకి 4 రకాల పనులు ఉన్నాయి. క్రొత్త నిబంధన లేదా పాత నిబంధనలో కూడా వాళ్ళు గుమ్మములను ఈ 4గింటికి వాడారు. దేనికి వాడారు అంటే రావటానికి, వెళ్ళటానికి, ట్రావెలర్స్, యాత్రికులు వచ్చుటకు వెళ్ళుటకు, అది మొదటి కారణం. రెండవది వ్యాపారం, కొనటానికి అమ్మటానికి, ద్వారాల దగ్గరే అమ్ముట కొనుట, సంతలన్నీ అక్కడే ఉండి యెరూషలేం గుమ్మాల దగ్గరే. ఒకటి యాత్రికులు, రెండవది వ్యాపారస్తులు, మూడవది బోయాజు కాలంలో మనం చూస్తాం జడ్జెస్, న్యాయాధిపతులు అక్కడే కూర్చుంటారు గౌనులు ఎదుట. లోతులో చూస్తాం, బోయాజు దగ్గర చూస్తాం, గౌనుల ఎదుట న్యాయ తీర్పులు జరిగేవి, పెద్దలు కూర్చుండే చోటు అది. ఇక 4వది దేవుని ధర్మశాస్త్రాన్ని చదవటానికి ప్రజలు గుమ్మముల యొద్దకు సమకూర్చబడేవారు. యాత్రికులు వస్తున్నారు, పోతున్నారు, అలాగే వ్యాపారస్తులు అమ్ముతున్నారు, కొంటున్నారు. తర్వాత పెద్దలు, న్యాయాధిపతులు అక్కడే న్యాయం తీరుస్తూ ఉన్నారు గుమ్మము దగ్గర. 4వది, ఈ గుమ్మము దగ్గర, నీటి గుమ్మము దగ్గర నెహెమ్యా నిలవబడి వాక్యాన్ని ఆయన చదివించాడు కదా. ప్రజలందరూ రివైవ్ అయ్యారు. అది 8వ అధ్యాయానికి ఒకవేళ మనం ఈ పూట రాగలిగితే వస్తాం. 8వ అధ్యాయంలో వాళ్ళు రివైవ్ అయ్యి దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు విన్నారు. రైట్. ఈ 10 గుమ్మాలు మొదటిగా ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. చూడండి, 3వ అధ్యాయం 1వ వచనంలో నేను అట్లా అంతే అలా చెప్పేయండి అన్న, గొర్రెల గుమ్మము అన్నాడు. అది మీరు నోటీస్ చేయండి. 3:1 గొర్రెల గుమ్మం. రెండోది 3:2
3:2లో మరొక గుమ్మం, మత్స్యపు గుమ్మము మత్స్యపు అన్నాడు. గుమ్మం. మత్స్యపు గుమ్మము. తర్వాత 3:6లో పాత గుమ్మము అన్నాడు. ఏన్షియంట్ గేట్, పాత గుమ్మము. 13వ వచనంలో జస్ట్ అలా వచనాలు రాసుకోండి, తర్వాత మీరు నోట్స్ పూర్తి చేసుకోగలుగుతారు. 3వ అధ్యాయం 13వ వచనములో లోయ ద్వారము అన్నాడు. లోయ గుమ్మము అన్న, లోయ ద్వారము అన్న ఒకటే. తర్వాత 14వ వచనములో మరొక గుమ్మం చెప్పాడు, అది పెంట గుమ్మము అన్నాడు. మెల్కియా దాన్ని బాగు చేశాడు అని చెప్తున్నాడు, పెంట గుమ్మము అన్నాడు. తర్వాత 15లో చెప్పాడు ధార గుమ్మము, ఫౌంటైన్ గేట్. ఒకటి షీప్ గేటు, ఫిష్ గేటు, ఏన్షియంట్ గేటు. తర్వాత 13లో లోయ ద్వారం అని చెప్తున్నాడు కదా, వ్యాలీ గేట్. తర్వాత 14లో డంగ్ గేట్, పెంట గుమ్మం. 15లో ఫౌంటైన్ గేట్ అండి, ధార గుమ్మము అన్నాడు. తర్వాత ఇదే అధ్యాయంలో 26వ వచనములో నీటి గుమ్మము అని చెప్పాడు, వాటర్ గేట్ అంటారు 26లో నీటి గుమ్మము. 28లో గుర్రపు గుమ్మము అన్నాడు, 28లో గుర్రపు గుమ్మము. తర్వాత 29లో తూర్పు గుమ్మం, తూర్పు ద్వారం, ఈస్టర్న్ గేట్, ఈస్ట్ గేట్. తర్వాత 30లో లేదా 31లో మెక్పాదు, మెక్పాదు, మెక్పాదు అనగా పరిశీలన, ఇన్స్పెక్షన్ అని అర్థం. చూద్దాం ఈ గుమ్మాలు, వాటి యొక్క పాఠాలు ఏంటో క్రొత్త నిబంధన వెలుగులో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా గుమ్మాల గురించి మనం విన్నాం కదా. గుమ్మాలు బాగోవాలి, ప్రజలు రావాలి, వెళ్ళాలి, వ్యాపారాలు అక్కడ జరగాలి కదా, తీర్పులు జరగాలి, ధర్మశాస్త్ర గ్రంథం అక్కడ చదవబడాలి. దీని కొరకై వారు గుమ్మాలు వాడారు అని మనం వింటూ ఉన్నాం. అలా అయితే మొదటిగా ఒక వైవిధ్యం, 3వ అధ్యాయం అంతా నెహెమ్యా ఈ గుమ్మాల గురించే రాస్తున్నాడు. తర్వాత నెహెమ్యా యొక్క జ్ఞాపకాలు ఈ గ్రంథం అంతా. అతడు పనంతా అయిపోయాక చాలా కాలం తర్వాత ఏమేం జరిగిందా అని కూర్చుని గుర్తు చేసుకుంటూ రాశాడు అని బైబిల్ పండితులు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. 3వ అధ్యాయంలో మొదటి వచనంలో గొర్రెల గుమ్మముతో ప్రారంభించాడు. 3వ అధ్యాయం 32వ వచనం, చివరి వచనం చూస్తే గొర్రెల గుమ్మముతో ముగించాడు. ప్రారంభము గొర్రెల గుమ్మము, ముగింపు గొర్రెల గుమ్మము. ఏమిటి ఈ గొర్రెల గుమ్మం? ఈ గొర్రెల గుమ్మము షీప్ గేట్. ప్రభు తానే స్వయంగా చెప్పాడండి, మీరు యోహాను సువార్తలో ఈ గుమ్మాలు మీకు కనబడతాయి, మీరు ఓపికగా వాటిని వెతుక్కోగలుగుతారు. అందువల్ల యోహాను సువార్తలో ఉన్న గుమ్మాల దగ్గరికి మనం వెళ్తే 10వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ఏమిటి ఈ గొర్రెల గుమ్మం? యోహాను సువార్త 10వ అధ్యాయం. 10వ అధ్యాయము ఆయన ఏం చెప్తున్నాడు? 8వ వచనం, గొర్రెలు పోవు ద్వారము నేనే. గొర్రెలు పోవే ద్వారం ఇది, గొర్రెల గుమ్మం. ఆ గుమ్మము మన ప్రభు యేసు క్రీస్తును సూచిస్తా. ఇది ఉత్తర భాగాన కనబడుతుంది. ఉత్తర భాగాన నేను త్వరగా ఇది తీయగలనా? లెట్ మీ చెక్. ఆ బొమ్మ మీకు చూపిస్తే బాగుంటుందేమో. నేను కొంచెం చూపిస్తాను వీలైతే. అది ఈజీగా అర్థమవుతుంది. షేర్ చేస్తున్నారా? ఐ వాంట్ టు షేర్ అన్న నాకు పర్మిషన్స్ ఇచ్చారా? బర్నబాస్ బ్రదర్ అడగాలి. బర్నబాస్ బ్రదర్ స్క్రీన్ షేర్ ఇవ్వండి. ఇచ్చారండి అన్న కోహోస్ట్ కదా. ఓకే థ్యాంక్ యూ. వచ్చేస్తాను. టెక్నికల్ గా నేను చాలా వీక్. షేర్ ట్రై చేయండి, అవుతుంది. ఎస్ అన్న అయితే
జస్ట్ ఒక పిక్చర్ ఒకటి చూపిద్దామని షేర్. ఓకే, షేరింగ్ అని వస్తుందేమో, స్క్రీన్ షేర్. ఆప్షన్ షేర్ ఆప్షన్ ఉంటుంది. సరే కనిపించింది, నేను చేయలేకపోతున్నాను. సారీ. ఆ పిక్చర్ చాలా సహకారం అండి, అందుకే నేను అది చూపించాలని ఆశపడుతున్నాను. తర్వాత వాట్సాప్ లో పెడదాం నేను. ఆ వాట్సాప్ లో పెడదామా? ఓకే, దట్స్ గుడ్. ఓకే ఓకే. కొంచెం ఓపెన్ అవుతుంది, కొంచెం ఓపెన్ అవుతుంది. తర్వాత వాట్సాప్ లో నేను చిన్నగా షేర్ చేస్తాను. ఐఎమ్ సారీ బ్రదర్స్. రైట్, ఇది ఒక పాదం, మన పాదం ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఈ మొత్తం యెరూషలేము యొక్క ఆకారం. పాదం యొక్క ఆకారంలో ఉంటుంది. అది కనుక మీరు చూడగలిగితే ఆ పాదం ఆకారంలో ఉత్తర భాగాన ఈ గొర్రెల ద్వారం కనబడుతుంది. రైట్, మన పాఠంలోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త ఆయన గొర్రెల ద్వారము అని ఆయన చెప్పాడు కదా. మరి ఇప్పుడు గొర్రెలు బలిపీఠం మీదకి వెళ్ళేవన్నీ ఇక్కడే పరీక్షించబడతాయి. మత్స ఉందా, కళంకం ఉందా, పస్కా గొర్రె పిల్ల నియమాలు ఉన్నాయి కదా. ప్రతి గొర్రె అక్కడ పరీక్షించబడుతుంది. అలా అయితే మన ప్రియ ప్రభువే ఆ ద్వారం మాత్రమే కాదు, ఆ గొర్రె కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తే. యోహాను సువార్త 1:29 చెప్పాడు, ఒక గొప్ప గొర్రె ఆ ద్వారం యొద్ద నిలవబడింది. ఆహా, ఆ దృశ్యం ఎంత సౌందర్యం. ఆదికాండం 22లో ఒక్క ఆ వ్యక్తి కొరకై ఒక పొట్టేలు, అది ఒక మంచి పాఠం. నిర్గమ 12లో ఒక జాతి కొరకై ఒక గొర్రె, ఒక కుటుంబం కొరకై ఒక గొర్రె, ఒక వ్యక్తి కొరకై ఒక గొర్రె లేదా పొట్టేలు. నిర్గమ 12లో కుటుంబం కొరకై గొర్రె. లేవియా కాండం 16లో హజాయేలు గొర్రె, ఒక జాతి కొరకై గొర్రె. యోహాను సువార్త అన్న 1:29 చదువుతున్నారు. మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభుని ఎట్లా చూడాలో చెప్తున్నాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మోరియా దేశంలో ఉన్న పర్వతం ఎక్కుతున్నప్పుడు ఇస్సాకు అడిగిన ప్రశ్న ఏమిటి? నాయనా, దహన బలికి గొర్రె పిల్ల ఏది? అదే ప్రశ్న యూదులు ఏళ్ల తరబడి అడుగుతున్నారు. వేర్ ఈజ్ ద ల్యామ్, వేర్ ఈజ్ ద ల్యామ్? యెషయా కూడా అడుగుతున్నాడు. వదకు తేబడే ఒక గొర్రె పిల్ల ఉంటుంది, బొచ్చు కత్తిరించి వాళ్ళతో మౌనంగా ఉండే ఒక గొర్రె పిల్ల ఉంటుంది, ఏదది? వేర్ ఈజ్ దాట్? ఈ మాట నేను ఎలా చెప్పడానికి గల కారణం ఏంటంటే, పేతురు ఈ మాట చెప్పాడు. ఆ ప్రభు యొక్క రాకడను పాత నిబంధన భక్తులు పరిశీలిస్తూ వచ్చారు అన్న, బట్ దే కుడ్ నాట్ ఫైండ్. వాళ్ళు గ్రహించలేకపోయారు. అయితే ప్రభుని వాళ్ళు నిరాకరించారు. గొర్రెల ద్వారం, ఆయనే ద్వారం. అత మాత్రమే కాదు, ఆయనే ఆ గొర్రె. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై మన స్థానములో ఆయన వధించబడ్డాడు. యేసు ప్రభును గొర్రెగా మనం చూస్తూ ఉన్నప్పుడు, వధ పశువుగా, పస్కా గొర్రెగా మనం చూస్తున్నప్పుడు మనందరికీ తెలియాల్సిన ఒక నూతన నిబంధన సత్యం, వైకేరియస్ డెత్, బదులు మరణం, ప్రత్యామ్నాయ మరణం అనే ఒక గొప్ప సత్యం మనం తెలుసుకుని మనం మనం స్తుతించాల్సిన వాళ్ళమై ఉన్నాం. వైకేరియస్ డెత్, ప్రత్యామ్నాయ మరణం. యెషయా 4 53:4 మీరు రాసుకుని తర్వాత చదువుకోండి.
మన అతిక్రమం అతడు గాయపరచబడ్డాడు. అతిక్రమం మనది, గాయాలు ఆయన. మన దోషం మోపబడింది అతని మీద. ఆ మన అపరాధాలు అతడు గాయపరచబడ్డాడు. 53:4 మనది అతనిది, మనది అతనిది, మన స్థానములో అతడు. ఈ సత్యాన్ని భక్తులందరూ నొక్కి చెప్పారు. పేతురు మొదటి పత్రిక 3:18 ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు, అనీతిమంతుల కొరకై నీతిమంతుడైన క్రీస్తు. యోహాను చెప్తున్నాడు, లోకమంతటి కొరకై క్రీస్తు. పౌలు చెప్తున్నాడు, పాప మెరగని వాడు పాపులమైన మన కొరకు అప్పగించబడ్డాడు. అందువల్ల వైకేరియస్ డెత్. మనకి సమయం సరిపోదు, త్వరగా వెళ్ళిపోదాం. రెండవది మత్స్యపు గుమ్మము అన్నాడు, ఫిష్ గేట్. 3:3 చెప్పాడు, మత్స్యపు గుమ్మాన్ని అసేనాయ వంశస్థులు కట్టారు, మరియు వారు దానికి దూలాలు ఎత్తారు, తలుపులు నిలిపారు, తాళాలు పెట్టారు, గడియలు అమర్చారు, పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అసేనయ ఆ మత్స్యపు గుమ్మము బాగు చేస్తూ ఉన్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ఈ మత్స్యపు గుమ్మాన్ని క్రొత్త నిబంధన వెలుగులో మనం ఎలా చూడాల్సి ఉంది? మత్స్యపు గుమ్మము. నా వెంబడి రండి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని నేను మనుషులను మిమ్మును. పట్టు జాలరులుగా చేసేదను. మత్స్యపు గుమ్మం. జాలర్లు ఉన్నారు. ఎవరు వీళ్ళు? చేపలు పట్టేవాళ్ళు కాదు, మనుషులను పట్టేవాళ్ళు. చేపలు పట్టుకోగానే చచ్చిపోతాయి, కానీ మనుషులు చచ్చినోళ్ళు బతుకుతారు. చేపలు చచ్చినవి, బతికినవి చచ్చిపోతాయి, కానీ మనుషులు చచ్చిన వాళ్ళు బ్రతుకుతారు. ఆహా, మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తారు. పేతురు ఉన్నాడు అక్కడ, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, జెబెదయి కుమారులు యాకోబు, యోహాను, పేతురు, ఆంద్రేయ. వారిని చూసి ప్రభు చెప్తున్నాడు, ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. ఆత్మల సంపాదకులు. మన సంఘానికి ఆత్మల సంపాదన ద్వారం చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళు ఆ ద్వారాన్ని నిలబెడుతున్నారు, కడుతున్నారు. హస్సేనయ వంశస్థులు కడతా ఉన్నారు. చేపలు పట్టేవాళ్ళు, ఆత్మల సంపాదకులు. విస్తారమైన చేపలు. అది పెద్ద పాఠం. పేతురు, అయినను నీ మాట చొప్పున వల వేశాడు, పట్టాడు. దాన్ని అపోస్తుల కార్యాల్లో ఆయన రుజువు చేశాడు. 3,000 మందిని పట్టాడు. తర్వాత 5,000, తర్వాత లెక్కే లేదు, విస్తరించారు. వేలు. సంఘం యొక్క గుమ్మం, మత్స్యపు గుమ్మం. చాలా చోట్ల ఆ గుమ్మం మూసివేయబడింది, నూతన ఆత్మలు లేవు. పౌలు, తిమోతి నేను నిన్ను కన్నాను, లేదా తిమోతి నీవు నా నిజ కుమారుడవు. కొరింథీయులతో అన్నాడు, నేను మిమ్మల్ని కన్నాను. ఉపదేశకులు 10,000 మంది ఉంటారయ్యా, తండ్రి ఒక్కడే కదా, నేను కన్నాను. ఆత్మల సంపాదన ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సమయం పరిగెడుతుంది, రైట్? ఆత్మల సంపాదన అవసరం, ఆత్మల అవసరం. ఈనాడు ఆత్మల సంపాదన అని సువార్త చెప్పి మంచిది, వాళ్ళు వీళ్ళకి సంఖ్య కావాలి. అర్జెంటుగా నేను సువార్త చెప్పాను కాబట్టి చాలా మంది రక్షించబడిపోయారని చెప్పించాలి ఇప్పుడు నేను. అందుకని బలవంతంగా వాళ్ళని తీసుకురావటం, కూర్చోబెట్టడం, తీర్మానాలు చేయించటం, ఇది చాలా విచారకరమైనది మన మధ్య జరుగుతుంది. మనం గ్రహించాలి. నిజంగా మారు మనసు పొందినవాడు అలా ఊరుకోగలడా, అలా ఉండగలడా? ప్రాంప్టింగ్ నేను చెప్తాను, నా వెనకాల నువ్వు చెప్పు. చాలా ఆ చేపలు ఆ చచ్చినియే పట్టుకుని అలా బుట్టలో వేసుకుంటా ఉన్నాం. అది బతకలేదు ఇంకానే, దానికి తీసుకెళ్ళి మళ్ళా బాప్తిస్మం ఇస్తున్నాం. అది బ్రతకలేదు, ఇంకా జీవం లేదు, దానికి ఎదుగుదల లేదు. కానీ అయ్యలారా, రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి? తర్వాత అపోస్తుల కార్యాలు 2లో వాళ్ళు చెప్తున్నారు, మేమేం చేయాలి? రక్షించబడిన వాడు మౌనంగా ఉండగలడా? ఆత్మల సంపాదన.
3 నిమిషాలు ఉంది. గేట్లేమో ఇంకా మనకి 7 ఉన్నాయి. ఉం? 3వ అధ్యాయం. 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. పాత గుమ్మం. పాత గుమ్మము అన్నాడు. బహుశా ఇది దమస్కు వైపు దారికి వెళ్లే గుమ్మము అని పండితుల అంచనా. ఆ పాత గుమ్మం. పౌలు అక్కడి నుంచే బయలుదేరాడు. డెమాస్కస్ ఆ దారిలోనే ఉన్నాడు. ఆ పాత గుమ్మం, ఓల్డ్ గేట్, ఏన్షియంట్ గేట్, ఏజ్ లాంగ్ ట్రూత్. ఇర్మియా గ్రంథం 6:16 చూడండి త్వరగా. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ఈ గుమ్మం ఉండాలి. ఏ గుమ్మం? కొత్త కొత్త బోధలు, కొత్త కొత్త సిద్ధాంతాలు. ఈ రోజున ఎవ్వరికి తెలియనివి మాకు తెలుసు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మాకే బయలుపరచబడింది, ఇంతకుముందు లేదు అనేవాళ్ళు ఉన్నారు. ఇర్మియా 6:16 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మార్గములో నిలిచి చూడుడి. ఆ మార్గములో నిలిచి చూడండి. పురాతన మార్గముల గురించి విచారణ చేయండి. పురాతన మార్గాలు అన్నాడు. ఏంటా మార్గాలు? సత్యాలు. ఆయన సత్యము, మొదటి నుంచి ఉన్న సత్యం అది. అది కొత్తది కాదు, ముందు నుంచి ఉన్నటువంటి సత్యం. ఆ ముందు నుంచి ఉన్నవాడు ప్రభువే. మీకా 5:2 చెప్పాడు, పురాతన కాలంలో ఉన్నవాడు ఆయన. మరి ఆయన సత్యం కూడా అలాంటిది, పురాతనమైనటువంటిది అని ఆయన చెప్తున్నాడు. సత్యము కొత్తది కాదు, సత్యము బహు పురాతనమైంది. సామెతల్లో చెప్పాడు, చాలా ప్రాచీనమైంది, దాన్ని మనం తెలుసుకోవాలి అని ఆయన అంటున్నాడు. కాబట్టి కొత్త రెవల్యూషన్స్ ఏమి లేవు, ముందున్నవే మనం అనుసరించాలి. 13వ వచనంలో చూడండి, మరొక గుమ్మం గురించి చెప్తున్నాడు. లోయ ద్వారం, ద వ్యాలీ గేట్. ఇది పశ్చిమ భాగాన ఉండే గేట్. ఇది లోయ. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మన ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడో చెప్తున్నాడు. లోయ ద్వారం. సంఘములో తగ్గింపు ఉండాలి, హెచ్చింపు కాదు. సంఘాల్లో తగ్గింపు నీవు నేను కలిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయం 5వ వచనం చూడండి, ఫిలిప్పీ పత్రిక 2:5. క్రీస్తు యేసును కలిగిన ఈ లోయ మనస్సు మనకు ఉండాలి అని అంటున్నాడు. క్రీస్తు యేసుకు కలిగిన, నిజానికి ఆదాము స్వభావం మనలో ఇంకా ఉంది, హెచ్చిపోయే స్వభావం. నేను గొప్ప, లేదా నేను సంథింగ్, నేను చెప్పగలను, నడిపించగలను, పాడగలను, నేను నైపుణ్యం ఉంది అని మన శరీరం మనల్ని మోసం చేసే ప్రమాదం ఉంది. అందువల్ల తను తాను ఇచ్చించుకుని వాడు తగ్గించబడతాడు అని చెప్పాడు కదా. ఫిలిప్పీ పత్రిక 2:5 చెప్తున్నాడు, లోయ గుమ్మం క్రీస్తు యేసుకు కలిగిన ఈ గుమ్మం మీరు కలిగి ఉండండి అయ్యా. ఈరోజు సంఘంలో కాలర్ పట్టుకుంటా ఉన్నారు. ఎందుకని? ఈ గుమ్మం లేదు, ఈ ద్వారం లేదు, ఈ గుమ్మం మూసేశారు, సిమెంట్ తో కట్టేశారు. ఇక అది లేకుండా ఈ గుమ్మంతో పనే లేదు ఇక మాకయ్యా. ఎందుకు వచ్చినాయి కొట్లాటలు? దీనత్వం లేదు కదా. రైట్, మళ్ళీ వెళ్ళిపోదాం మనం. లోయ గుమ్మం, గాఢాంధకారపు లోయలు గుండా నేను వెళ్ళిన ఏ అపాయం మనకి రాదా? దీనత్వం నడిపిస్తాడు. దుడ్డి కర్ర దండం బట్టి నడిపించి నేర్పిస్తాడు. నిజమైన విశ్వాసికి ఆయన లోయ అనుభవం నేర్పిస్తాడు, మెడ వంచుతాడు. ఎంతగా తగ్గాలో అంతగా తగ్గిపోతాం. మంచి పాఠం పౌల్లో మనం చూస్తాం. ఆయన తగ్గిపోయాడు, దీనత్వాన్ని నేర్చుకున్నాడు ఆయన. 3 సందర్భాలు మనం పౌలు జీవితంలో చూస్తాం. ఆయన మొదటిగా అపోస్తులతో పోల్చుకున్నాడు, తర్వాత పరిశుద్ధులతో పోల్చుకున్నాడు, ఆ తర్వాత పాపులతో పోల్చుకున్నాడు. ఎంతగా తగ్గిపోయాడు ఇది చెప్తున్నాడు కదా. వ్యాలీ గేట్. నాకు ఒక 10 నిమిషాలు దయచేసి అందరూ సహకరించగలరు. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ సారీ. నేను ఎంత వేగంగా వెళ్ళినా నేను చేరుకోలేకపోయాను. రైట్. సో 14వ వచనం, మరొక గుమ్మం. 14వ వచనంలో అంతే, పెంట గుమ్మం. పెంట బయటికి వెళ్ళకపోతే ఆ మురికి, శుద్ధి లేదు, పరిశుద్ధత లేదు. పెంట గుమ్మం. ఇది కూడా వెస్టర్న్ వాల్ ఉంటుంది. శుద్ధి కావాలి. నీ విశ్వాసం అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుతుంది పేతురు చెప్తున్నాడు. పర్సిక్యూషన్, హింస ద్వారా
మన విశ్వాసము శుద్ధి చేయబడుతుంది. హింస అవసరం. ఈనాడు హింస రాగానే మాకు హింసొద్దు, పార్టీ పెట్టేస్తామంటా ఉన్నారు. మాకు హింసొద్దు, క్రైస్తవులందరూ గుంపు కూడండి, మాకు ఓట్లు వేయండి అని చెప్తున్నారు. చాలా విచారం. ఎంత వెనక్కి వెళ్ళిపోయాం. చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అయినను ఈ లోకములో మీకు శ్రమ కలుగును అని ఆయన చెప్తున్నాడు. నేను లోకాన్ని జయించాను అని ఆయన చెప్తున్నాడు. మీకు హింస కలుగును అని ఆయన చెప్తున్నాడు. నీతి కొరకై మనము హింసింపబడినప్పుడు ధన్యులము అని ఆయన చెప్తున్నాడు కొండ మీద ప్రసంగంలో. మేలు చేసి కీడు అనుభవిస్తాం పేతురు చెప్తూ ఉన్నాడు. ఎన్నెన్నో లేఖన భాగాలు మనం ఎరుగుతాం. తెస్సలోనిక పత్రికలో ఒక మాట నేను చదవాలి అని అనుకుంటున్నాను. 2వ పత్రిక చూడండి. హింస సంఘానికి ఎదురైనప్పుడు ఏం చేయాలి? తెస్సలోనిక పత్రిక. ఈనాడు మన సేవకులు కూడా కొంతమంది రోడ్ల మీద బ్యానర్లు అట్టుకుని తిరుగుతా ఉన్నారు. మాకు హింస వద్దు అని చెప్తున్నారు. దేవుడు ప్రభు హింస పంపిస్తే మాకు హింస వద్దు అని చెప్తున్నారు. 5వ వచనం చూడండి. తెస్సలోనికలకు రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడ నిమిత్తము. ఏం చేయాలా శ్రమ విషయంలో? మీరు ఓర్చుకోండి అంతే, ఇంకేం లేదు అక్కడ. దేర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. ఓర్చుకునుడి. మీరు ఇట్లా ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు. ఇప్పుడు మనం డౌన్ లో కనబడొచ్చు గానీ దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు. మీకు ఓపిక ఉంటే 6, 7, 8 వచనాలు కూడా మీరు చదువుకోవచ్చు. ఆఖరిలో చెప్పాడు, శ్రమ పరిచే వాళ్ళకి శ్రమ. ఇప్పుడు శ్రమ పొందుతున్న మీకు ఇప్పుడు విశ్రాంతి లేదు, భవిష్యత్తులో వస్తుంది విశ్రాంతి. కొట్టారు, తిట్టారు, గ్రహం సెన్స్ ని కాల్చి చంపారు, లైవ్ బర్న్. ఫిలిపు, తిమోతి చిన్న బిడ్డలు కదా, ఎంత దుఃఖం, ఎంత కన్నీరు. తర్వాత జిమిలియట్, వాళ్ళు ఎంత భయంకరంగా టార్చర్ చేయబడ్డారు. టార్చర్ ఫర్ క్రీస్తు కొరకే చిత్రహింసలు పొందిన వాళ్ళు ఉన్నారు. ఎబ్రీ పత్రికలో 11లో విశ్వాస వీరులయ్యారు. ఓర్చుకునుట గురించి ఆయన చెప్తున్నారు. ఓర్చుకుంటే ఏమవుతుంది? మన విశ్వాసం శుద్ధి అవుతుంది. ఇటీవల విశ్వాసం శుద్ధి అనే విషయం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన తలంపు ఏమిటంటే, ఎవరి విశ్వాసము శుద్ధి అవుతుందో వాళ్ళ నిరీక్షణ మెరుగుపడుతుంది. విశ్వాసం శుద్ధి కాకపోతే నిరీక్షణ మెరుగుపడదో. నిరీక్షణ లేకపోతే మన సొంత పనులు చేస్తాం, సొంత ఆలోచనలు చక్కబెడతాం. ఇది చాలా విచారం, రైట్? తర్వాత 6వ గుమ్మం చూడండి, 15వ వచనంలో ఫౌంటైన్, ధార గుమ్మము అన్నాడు. ధార గుమ్మము ఇది దక్షిణం వైపు ఉంటుంది. సౌత్ ఈస్ట్ అండి. సౌత్ ఈస్ట్ అంటే నైరుతి అన్నా. నైరుత వాయువ్యమా ఏదో తెలియదు. నైరుతి. సౌత్ ఈస్ట్. నైరుతి అంటే ఈ పక్కకు వస్తుంది చూడండి. సౌత్ ఈస్ట్. వాయువ్యమా ఏదైనా పర్వాలా, అక్కడికి వస్తుంది. ఇది ఈ గేట్ ఇది ఏమిటి? ధార గుమ్మము అన్నాడు, ఫౌంటైన్ గేట్. ప్రభు యెరూషలేములో ఈ గుమ్మం దగ్గర నిలబడి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అది మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38, 39 వచనాలు. 37, 38, 39 వచనాలు. 7వ అధ్యాయం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనేలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచవాడేవాడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో ఉన్న జీవజల నదులు పారునని బిగ్గరగా పారును. ధార అదే చెప్తున్నాడు, జీవజల నదులు. దీని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల కలిగి పరిచర్య చేయుట. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి పరిచర్య చేయుట. ద గేట్ ఆఫ్ ద ఫౌంటైన్. ఆయన షిలోహు కోనేటి దగ్గర ఆయన విషయాలు చెప్తూ ఉన్నాడు. అక్కడి నుంచి వాళ్ళు నీళ్లు తీసుకొస్తారు దేవాలయంలో. ఆ బలిపీఠం మీద వేసి అడుగుతారు, అయ్యా ఎంతకాలం మమ్మల్ని దర్శించకుండా ఉంటామని ఏడుస్తారు ఇశ్రాయేలీయులు.
వారు అలా చేస్తూ ఉంటుండగా ప్రభు ఎందుకయ్యా ఈ ప్రార్థన? జీవ జల నది నేనే వచ్చాను. సమరయ స్త్రీ వలె అడుగుతారా? ప్రభు అడుగుతున్నాడు, నన్ను అడగండి, జీవజలం ఇస్తాను. పరిశుద్ధాత్ముడు మీలో ఉండి జీవధార కలిగిస్తాడు. మన మాటలు జీవధార, పరిచర్య జీవధార. ముందుకెళ్ళిపోతున్నాం. తర్వాత 3వ అధ్యాయం 26వ వచనంలో నీటి గుమ్మము అన్నాడు. ఇది తూర్పు వైపున కనబడుతుంది. మనం ఎరుగుదాం ఎఫెసీ పత్రిక 5:26. వాక్యమనే ఉదక స్నానం, నీటి గుమ్మం. మందిరానికి, సంఘానికి నీటి గుమ్మం ఉండాలి. వాక్యము శుద్ధి చేస్తుంది. కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక మహిమగల సంఘంగా చేస్తుంది. కాబట్టి నీటి గుమ్మం, మన జీవితాలకి నీటి గుమ్మము అవసరం. తరచుగా అక్కడికి రావాలి. 28వ వచనంలో గుర్రపు గుమ్మము అని చెప్పాడు. ఎస్ అన్న, గుర్రపు గుమ్మము. ఇది యుద్ధానికి సూచన. యుద్ధానికి వెళ్ళాలా ఈ గుమ్మము నుంచి. అక్కడే శాలలు ఉన్నాయి, అక్కడే గుర్రాలు ఉన్నాయి, అక్కడే పరీక్షించబడతాం. ఒక వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 39వ అధ్యాయం. యోబు గ్రంథం 39, 19 చదువుతున్నారు చూడండి. గుర్రాలను గురించిన వచనం అక్కడ ఉంది. యోబు గ్రంథం 39, 19. 19, 19. చేసనా గుర్రమునకు నీవు బలమునిచ్చితివా? ఆ జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా? ఎందుకు? 25వ వచనంలోనికి రండి. 25. బాకానాదం వినబడినప్పుడల్లా ఆ అది ఆహా ఆహా అనుకుని దూరం నుండి యుద్ధ వాసన తెలుసుకొనును. గుర్రము, యుద్ధము. యెరూషలేము నగర వాసులు, రాజులు యుద్ధాలు చేశారు. ఆ గుమ్మము యొద్ద నుండి వారు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఆత్మ సంబంధమైన విశ్వాసి పోరాటాన్ని సూచిస్తుంది. మనకి సమయం లేదు. లోకంతో పోరాటం, అపవాదితో పోరాటం అయిపోయింది. అయితే దాని విజయాన్ని మనం అనుభవించాల్సి ఉంది. శరీరంతో పోరాటం ఉంది. యోబుని ఎరుగుదాం, దానియేలుని ఎరుగుదాం, నోవాహును మనం ఎరుగుదాం. యెహెజ్కేలు 14:14లో చెప్పాడు, ఈ ముగ్గురు సాతాన్ని జయించారు, లోకాన్ని జయించారు, శరీరాన్ని జయించారు. పోరాటం ఉంది. తిమోతి మొదటి పత్రిక 6:12 మనం చదువుతున్నాం చూడండి. ఈ పోరాటాన్ని గురించి తిమోతి పత్రిక, మొదటి పత్రిక 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంతే, చాలా ఒక్క ముక్క చాలు. మనకు ఒక పోరాటం ఉన్నది. ఏం పోరాటం అది? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఈ పోరాటం లేక ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటాం. ఇది నైపుణ్యం సాధించాలి. ఇక 9వ గుమ్మం 29లో చెప్పాడు, అది తూర్పు గుమ్మము అన్నాడు. అది తూర్పు గుమ్మము అన్న. ప్రకటన 22:16 చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. తూర్పు గుమ్మము దేన్ని సూచిస్తుంది? క్రీస్తు రాకడ నిరీక్షణను సూచిస్తుంది. అటువైపు చూడాలి. క్రీస్తు రాబోతున్నాడు, రాబోతున్నాడు, రాబోతున్నాడు. ప్రతిరోజు ఆ గుమ్మము దగ్గరికి వెళ్ళాలి. అందుకే కదా యేసు ప్రభు రాకడను గురించి మనం వినాలి, సువార్తలో వినాలి, వాక్య ధ్యానంలో వినాలి అన్న. 22:16 ప్రకటన గ్రంథం. సంగముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానము, ప్రకాశమానమైన వేకువ చుక్కయునయున్నాను. అటువైపు చూస్తే వేకువ చుక్క కనబడతా ఉంది. విశ్వాసులకు ఆయన వేకువ చుక్క, అవిశ్వాసులకి నీతి సూర్యుడు. సూర్యుడి కంటే ముందు వేకువ చుక్క వచ్చినట్లుగా ప్రభు యొక్క ర్యాప్చర్, రహస్య రాకడ ముందు జరుగుతుంది. తూర్పు గుమ్మము చూస్తున్నామా? సంఘము తూర్పు గుమ్మము ఎరుగునా? ప్రభు వస్తున్నాడు అనే నిరీక్షణ సంఘానికి మనకి ఉన్నదా? పరిశీలన చేసుకుని నిరీక్షణలో సాగిపోతాం. 10వది మెక్పాదు అన్నాడు. మెక్పాదు ద్వారము ఇన్స్పెక్షన్, తనిఖీ ద్వారం. అది ఇన్స్పెక్షన్. నిజానికి చెప్పాలంటే తనిఖీ చేయుట, అపాయింట్మెంట్ అండ్ రివ్యూ. అపాయింట్ చేయుట ఏమంటాం? అపాయింట్మెంట్ అంటే ఏమంటాం తెలుగులో? ఒక వ్యక్తిని అపాయింట్ చేయుట, ఒక వ్యక్తి నియమించుట. తర్వాత నియామకం.
నియామకం. సంఘములో సువార్థికునిగా సంఘము నుండి, లేదా సంఘములో పెద్దగా, పరిచారకునిగా, సేవకుడుగా సేవకుడిగా నియామకం. అయితే నియామకమే కాదు, రివ్యూ కూడా ఉంది. ఒక రోజు మన పనితీరుని వెండి బంగారం వెలగల రాళ్ళ, కర్ర గడ్డి కొయ్యకాల ఈ మిక్పాదు, ఇది క్రీస్తు న్యాయపీఠానికి సూచన. 2 కొరింథీ 5:10 మనం చూస్తున్నాం కదా. మిక్పాదు, బేమా, క్రీస్తు న్యాయపీఠం. కొరింథీ పట్టణంలో అది ఉంది. పౌలు దాన్ని తీసుకొచ్చి, ఒక క్రీస్తు న్యాయపీఠం ఉందయ్యా, అక్కడ మీకు పరీక్ష ఉంది అని చెప్పాడు. మరలా ఆఖరిలో గొర్రెల గుమ్మం మరలా చెప్పాడు. ఆ గొర్రెల గుమ్మం దగ్గరికి మరలా మనం వస్తాం. ఈ విషయాలు మనం పరిశీలన చేసుకొని విశ్వాస జీవితంలో మనం సాగిపోవాల్సి ఉంది. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించను గాక. 13 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను, మన్నించాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. బర్నబాస్ గారికి, అలాగే ఈరోజు ప్రార్థించిన బ్రదరు, అలాగే పాటలు పాడిన బ్రదరు, ఈరోజు కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి దాసరి ఎలీషా బాబు గారికి, ఓపికగా వాక్యాన్ని విన్న మీ అందరికీ ప్రభు నామలో ప్రేమ వందనాలు. ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని మరుగు చేసి క్రొత్త కోణంలో మరొక ఆత్మీయ పాఠాన్ని మనందరి ఆత్మీయ ఎదుగుదల కోసం, ప్రోత్సాహం కోసం మాట్లాడారు. వాక్యం అందించిన మన ప్రియులు జాన్లియానికి అందరి తరపు వందనాలన. దేవ సహాయం అన్న ప్రార్థన చేస్తారు, ముగింపు ప్రార్థన. దేవ సహాయం. దేవ సహాయం. అంకుల్ ప్రార్థన చేయండి అంకుల్. ఓకే ఓకే ఒక్క నిమిషం అంకుల్, అడ్మిట్ అవుతారా? వ్యవసాయం అంకుల్ హెల్త్ సరిగ్గా లేదు. ఓకే, అయ్యాడు. అడ్మిట్ అయినది. దయాళుడైన దేవా, నీకు అనేక వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాలంలో మీ దాసు ద్వారా మీరు విడుదల చేసిన వాక్యాన్ని బట్టి స్తోత్రం. యెరూషలేము గుమ్మముల గురించి వివరంగా అందజేసినందుకు స్తోత్రం. వాక్యం కనెక్ట్ అయిన వారందరినీ దీవించండి. సంఘంలో ఈ గుమ్మముల యొక్క ప్రాముఖ్యత గుర్తించి దాని ప్రకారం నడుచుకున్నట్టు సహాయం దయచేయండి. వాక్యం అందించిన మీ దాసుని మరింత బలపరచండి. కనెక్ట్ అయిన సోదరులందరినీ ఆశీర్వదించండి. ఈ పరిచర్యను తెలియని క్షేమాభివృద్ధి కలిగించండి. మనం ఆలకించినందుకు వేల కొద్ది స్తోత్రాలు చెల్లించి మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన పెద్దలు దేవసాయం అంకుల్ వందనాలు అంకుల్. వందనాలు అంకుల్. ఈ దినం ప్రారంభం నుంచి సహకరించిన ప్రియులందరికీ పేరు పేరున వందనాలు చెప్తున్నాను. ఈ సమయం ఇచ్చిన బర్నవాసనకి వందనాలు చెప్తూ అన్నకు అప్పగిస్తున్నాను. అన్న వందనాలన్నా బర్నవాసన. వందనాలు.